సార్ ఇప్పుడు మన అన్నగానో, చెల్లిగానో వీళ్ళందరిని తెచ్చుకుంటాం మనం. ఆ! అంటే వాళ్ళని ఇప్పుడు ఏవైతే బాధలు పడుతున్నామో అంతకంటే ఎక్కువనే వాళ్ళని పెట్టినాము. అదే. అదే. పెట్టినాము. ఇప్పుడు భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు ఎట్లుంటదంటే సార్, మనం ఇంత ప్రెషర్‌ని పట్టుకోలేము. తట్టుకోలేము. ఈ ప్రెషర్‌ని తట్టుకోలేము కాబట్టి మనకు కొంచెమే ఇస్తారు. ఎక్కువ ప్రెషర్‌నివ్వను. దాన్నే మనం భరించలేము. ఓహ్! మనం భూమి వచ్చేటప్పుడు నువ్వు నాకు అక్కగా రావాలి. నువ్వు నన్ను టార్చర్ పెట్టాలి. గతంలో నేను పెట్టినా కాబట్టి నువ్వు నన్నిప్పుడు పెట్టు. ఓకే. తండ్రి గాని ఎవరైనా మన ఇంట్లో ఉన్న వాళ్ళంతా మన గత జన్మ నాకు తెలిసి నుంచి. బాగా పాపం చేసిన వాళ్ళు భార్యాభర్తలయితారేమో. సార్ ఇది గూడా ఒక స్టోరీ చెప్తాను ఆ! సార్. ఇప్పుడు ప్రతి ఒక్క భార్యాభర్త ఎంతో ప్రేమగా లవర్స్‌గా విడిపోయినోళ్ళు ఈ జన్మలో మేము భార్యాభర్తలుగా కలిసి ప్రేమగా ఉండాలనే పెళ్లిళ్లు చేసుకుంటారు సార్. ఓకే. అయినంక ఏమైపోతారంటే తెలియకుండా మొత్తం మర్చిపోతారు గాబట్టి అవును. అహం వచ్చేస్తది. ఈగో వస్తది. నువ్వు అంతైతే నేనింత. అవును. ఎక్కడ తగ్గరు. హ్మ్. కొట్లాడతారు. గెలవాలనే ఉంటది. అవును. నా మాటే గెలవాలి అని ఉంటది. అయితే దీనికి గూడా ఒక కథ చెప్తాను. ఎలా అంటే ఎదురింటి ఒక వ్యక్తి ఉంటాడు. ఎదురు బదురు ఉంటారనమాట. హ్మ్. వాళ్ళేందంటే పెళ్ళిళ్ళయిపోయినా గూడా, పిల్లలున్నా గూడా లవ్ చేసుకుంటారు. ఓకే. ప్రేమించుకుంటారు. ఆ! తర్వాత వాళ్ళు కొన్ని రోజుల తర్వాత చనిపోయిన తర్వాత పైలోకాలకెళ్ళిన తర్వాత అంటారు. నెక్స్ట్ హ్మ్. జన్మ తీసుకోబోతున్నారు గదా! అన్నప్పుడు మేమిద్దరం భార్యాభర్తలుగా కిందకెళ్ళిపోతాము. మేము చాలా ప్రేమించుకున్నాం గానీ మాకు కుదరలేదు. మేము చనిపోయి పైకొచ్చాం గదా! ఇప్పుడు మేము భార్యాభర్తలుగా భూమి మీదకెళ్ళిపోతాము అని చెప్పేసి అడుగుతారు. జన్మ తీసుకొని ప్రణాళిక యేసుకొని భూమి మీదకొస్తారు సార్. ఆ! వచ్చినంక పెళ్లయినంక మళ్ళీ కొట్లాడుకుంటారు సార్. తెలీదు. అదే. అదే. మర్చిపోతారు. అదే. ఈ అదే. అదే. ధ్యానంలోకొస్తే ఏమైపోతదంటే ఆ! అంతా అర్థమవుతది సార్. నా ఓకే. భర్త ఎవరు? హ్మ్. నా లైఫ్‌లోకెందుకొచ్చాడు? ఆ! నా కొడుకు ఇంత సతాయిస్తున్నాడంటే ఏంటి? ఆ! ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ ఒస్తాయి గాబట్టి, అక్కడ మేము వచ్చే కర్మల్ని ఆపేసుకుంటాం. వాళ్ళలో ఓకే. మార్పు గూడా వచ్చేస్తది.